హలో గాయ్స్, మహిదర్ వీడియోస్. ఈరోజు జుట్టుకు చుండ్రు ఎలా పోగొట్టాలి అనడానికి మన ఇంట్లో పెరిగే కలమందని యూజ్ చేసి చూపిస్తానండి. మనం కలమంద పీకగానే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. అది మన జుట్టుకు హాని కలిగిస్తుందంట. దాన్ని మనం కడిగి పెట్టుకోవాలి. అలా గైస్, ఇదంతా శుభ్రం చేసుకొని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఎల్లో కారడం లేదు చూడండి. ముందుగా ఇక్కడి కింద సైడ్లో అవి ముళ్ళులు తీసేయాలి. మనము ఈ జెల్లును మాత్రమే ఉపయోగించుకోవాలండి. చుండ్రు పోవడానికి ఇది ఒక చిన్న చిట్కా లాగండి. ఈ జెల్లును మనం మిక్సీలో వేసి ఇదంతా ఎందుకు శ్రమ అనుకుంటే దువ్వాంతో ఇలా తీసుకొని ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని జుట్టుకు రాసుకొని ఒక 1/2 అవర్ తర్వాత స్నానం చేస్తే కనుక మన జుట్టు బాగా ఉంటుంది. దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలామంది దీన్ని ఫేస్కు తర్వాత హెయిర్కు యూజ్ చేస్తారు. ముఖానికి పింపుల్స్ అందుకు పోతాయని, జుట్టుకైతే ఇంకా చుండ్రు పోతుందండి. ముఖం బాగా వస్తుంది. ఫేస్ అయితే ఇలా చేయడం వల్ల మనకు జెల్ ఒక్కటే వస్తుంది బాగా. మళ్ళీ మిక్సీ కడగడం ఇదంతా పని అనేసి మనం షాంపూ చేసేటప్పుడు కూడా ఒక చిన్న చిట్కా చెప్తానండి. మనము షాంపూ డైరెక్ట్గా నెత్తి మీద వేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే తొందరగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుంది. అలా కాకోకుండా వాటర్ ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ వేసుకోండి 2 చుక్కలు. ఇదంతా బాగా కలిపేలాగా మనకి ఎక్కడెక్కడైతే చుండ్రు అంతా ఉంటుంది కదా, తలపైన పాయలుగా తీసి వేసుకోవాలి. హలో అండి, ఇప్పుడు నేను నెత్తికి ఎలా వేసుకుంటానో చూపిస్తాను చూడండి. అది ఇలా హెయిర్కు పాయలు తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ స్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇలా